నేను ఓవరాల్గా నేషనల్ మీడియా వచ్చిన కథనాలు సిట్ ఇచ్చిన రిపోర్టు దానిలో ఓవరాల్గా నేను చదివి ఒక సారాంశాన్ని మాత్రమే ఈ వీడియోలో చెప్తాను. చాలా దారుణంగా జరిగిందండి. నిజంగా మన రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ 2022 మే 26వ తేదీన గ్రూప్ 1 మెయిన్లో ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ ఫలితాలు ప్రకటించారు. అండ్ జూన్ 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్కి సంబంధించిన మరిన్ని ఏపీఎస్సీ నోటీసులు రిజల్ట్లు వెలువడ్డాయి. సో ఆ తర్వాత కొంతమంది అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉద్యోగాలు రాలేదో వాళ్ళ అనుమానాలు వచ్చి అవకతవకలు జరిగాయని కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు 2022లోనే కోర్టును ఆశ్రయించారు. దాదాపుగా 408 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి కోర్టులో. వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తూనే వాళ్ళకున్న అనుమానాలు, వాళ్ళు చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలన్నీ కోర్టుకి ఇచ్చారు. అప్పుడే కోర్టు దీని మీద పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగలేదు. కోర్టు చెప్తున్నప్పటికీ దీన్ని అలా నొప్పిపెడుతూ వచ్చారు. చివరికి నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చారు. పేపర్లు దిద్దారు, మూల్యాంకనం అయింది కదా, అందులో 736 తీసుకుని దీన్ని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అందులో 718 ఆన్సర్ షీట్స్లో తప్పులు ఉన్నట్టుగా ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ర్యాండమ్గా తీసుకున్న వాటిలో 97% తప్పుడుగా దిద్దారు. అందులో 718లో 197 పేపర్లకేమో మార్కులు పెంచారు. మార్కులు పెరిగాయి, వాళ్ళకి రావాల్సిన మార్కులు కంటే ఎక్కువ వేశారు. 222 మందికి ఏమో మార్కులు తగ్గించారు, వాళ్ళకి రావాల్సిన మార్కులు కంటే తగ్గించారు. 29 ఎగ్జామినర్ ఇనిషియల్స్ లేకుండా దిద్దారు. అంటే ఎగ్జామినర్ ఉంటారు కదా, వాళ్ళ ఇనిషియల్స్ అవన్నీ ఉంటాయి, అవి ఏమీ లేకుండా దిద్దడం పూర్తి చేశారు. అండ్ 159 ఆన్సర్ షీట్ల మీద సిగ్నేచర్ లేదు. అసలు ఎవరు దిద్దారు, ఏ ఎగ్జామినర్ ఏంటంటే అసలు సిగ్నేచర్స్ మిస్ మ్యాచ్ అయ్యాయి. అండ్ 114 ఆన్సర్ షీట్లు వేరు చోట్ల దిద్దారు. అండ్ వేరు ఇంకులు ఉన్నాయి. ఒక చోట డార్క్ బ్లూ, ఇంకో చోట లైట్ బ్లూ, అలా వాళ్ళకి నచ్చిన ఇంకులతో రకరకాలుగా దిద్దారండి. సో అది ఓవరాల్గా ఈ 114 ఆన్సర్ షీట్లు ఇది కనిపించింది. ఇలా 718 ఆన్సర్ షీట్లో కూడా రకరకాల ఇర్రెగ్యులారిటీస్ వాళ్ళు గమనించి ఓవరాల్గా అది ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేది ఇప్పుడు కనిపెట్టే పనిలో పడ్డారు. సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఇది కీలకం. ఇక ఎటువంటి టెండర్ లేకుండానే వాళ్ళకి ఇచ్చారు. ఎటువంటి అర్హత లేకుండా, ఎటువంటి టెండర్ లేకుండా ఇచ్చారు. సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మూల్యాంకనానికి ఎవరికైనా ఇచ్చినప్పుడు అథెంటికేషన్, అలాగే ఆడిట్ ట్రయల్, అలాగే యాక్సెస్ కంట్రోల్, ఈ మూడు కూడా ఏపీఎస్సీ పర్యవేక్షించాలి, చాలా జాగ్రత్తగా పర్యవేక్షించాలి. కానీ అదేమీ జరగలేదు. అదేమీ లేకుండా ఈ ట్రూ గ్రేడర్ ఎడ్యూ సర్వీసెస్ అనే సంస్థకి టెండర్ ఇచ్చేశారు. ఇది డిజిటల్ మూల్యాంకనం కోసం. యాక్చువల్లీ డిజిటల్ మూల్యాంకనం చేయకూడదు. ఇటువంటి పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో డిజిటల్ మూల్యాంకనం చదవాలి. ఆ తర్వాత కోర్టు తప్పుపట్టడంతో ఫిజికల్ మాన్యువల్ గా మూల్యాంకనం చేయడానికి హాయ్లాండ్ లో 2వ దశలో మూల్యాంకనం చేశారు. ఈ హాయ్లాండ్ లో మూల్యాంకనం అక్కడ 54 రోజుల పాటు పేపర్లు ఉంచారు. అది ప్రైవేట్ స్పేస్, అక్కడ ఉంచారు. అండ్ దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అవి కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎవరు లోపలికి వెళ్తున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు, ఏమి కూడా బయట ప్రపంచానికి తెలియదు, సంబంధం లేకుండా చేశారు. అక్కడ 169 ఓఎంఆర్ షీట్లో వైట్ కరప్షన్ స్పీడ్స్ ఉపయోగించారంట. ఓఎంఆర్ షీట్లు కూడా, అంటే ఓఎంఆర్ షీట్లో కూడా దిద్దుబాటు ఉన్నట్టుగా గుర్తించారు. ఇట్లా ఈ హాయ్లాండ్ లోనే చాలా అక్రమాలు జరిగాయి. కొంతమంది ఎటువంటి అర్హత లేని వాళ్ళని, ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు కూడా ఎవరు పడితే వాళ్ళని ఎగ్జామినర్లుగా, వాళ్ళని పేపర్లు దిద్దే వాళ్ళ లోపలికి తీసుకెళ్ళిపోయి వాళ్ళ చేత పేపర్లు దిద్దించారు అనేది సిట్ అబ్జర్వ్ చేసింది, గమనించింది. అదంతా కూడా రిపోర్ట్లో ఇచ్చింది. తర్వాత డిజిటల్ ఎవాల్యుయేషన్ షార్ట్ లిస్ట్లో ఆయన 202 మంది మాన్యువల్ లిస్ట్లో లేరు. మొదటి దశలోనేమో డిజిటల్ మూల్యాంకనం చేశారు. డిజిటల్ మూల్యాంకనం చెల్లదని చెప్తే తర్వాత మాన్యువల్గా చేశారు. దానిలో చేసిన 202 మంది దీనిలో మిస్ అయ్యారు. ఇది ఎలా జరిగింది, ఏది తప్పు, ఇలా కొత్త అనుమానాలు వచ్చాయి. సో 165 సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఆన్సర్ షీట్స్, అలాగే 161 మంది అన్సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి సంబంధించిన ఆన్సర్ షీట్లు, అండ్ ర్యాండమ్గా ఇంకొన్ని ఆన్సర్ షీట్లు, అవన్నీ కూడా పరిశీలించారు. సెలెక్ట్ అయిన వాళ్ళు ఏ విధంగా సెలెక్ట్ అయ్యారు, వాళ్ళకున్న అర్హత ఏంటి, వాళ్ళు రాసిన సమాధానం ఏంటి, సెలెక్ట్ కాని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వాలి, వాళ్ళు రాసిన తప్పేంటి, వాళ్ళు చేసిన తప్పేంటి, ర్యాండమ్గా ఇవి సెలెక్ట్ చేసి అలాగే వేరే వాళ్ళకి కూడా కొన్ని షార్ట్ లిస్ట్ చేసి ర్యాండమ్గా సిట్ తీసుకొని వాటిని ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించింది. గతంలో టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు ఓన్లీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. వాళ్ళేమీ ఎగ్జామ్ నిర్వహించాల, వాళ్ళేమీ మూల్యాంకనం చేపట్ల. వాళ్ళ హయాంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మూల్యాంకనం జరిగింది, పరీక్షలు నిర్వహించారు, రిక్రూట్మెంట్ నిర్వహించారు, మూల్యాంకనం జరిగింది. అంటే ఇదంతా పూర్తిగా కూడా వైసీపీ హయాంలోనే జరిగింది. వైసీపీ హయాంలోనే ఈ అక్రమాలు జరిగాయి. నిజంగా ఇది నేను పైన టచ్ చేశానంటే మీరు నేషనల్ మీడియాలో వచ్చిన వార్తలు చదివినా, లేదా సిట్ ఇచ్చిన నివేదికను పరిశీలించిన,